చదువుకుని యోహాను పత్రిక మొదటి అధ్యాయము 1-2 వచనాలు. యోహాను పత్రిక అండి. యోహాను మొదటి పత్రిక 1-2 వచనాలు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండునో మేమేది వింటుమో కన్నులారా ఏది చూచితుమో ఏది నిదానించి కనుగుంటుమో మా చేతులు దేనిని తాకి చూచునో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. ప్రార్థన చేసుకుందామండి. ప్రభు మనతో మాట్లాడేటట్లు, స్పష్టంగా మాట్లాడేటట్లు ప్రార్థన చేద్దాము. ఎందుకంటే మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకుంటే హృదయాలకి ఆదరణని దేవుని లేఖనం చెప్తుంది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవ, కృపగలిగిన ప్రభువానికి స్తోత్రాలు. నాయనా, నీ కృప ద్వారా విశ్వాసం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చి నాయనా దేవునికి కుమారులుగా తీర్చావు. నాయనా, అందుని బట్టి నీకు స్తోత్రాలు. మా ప్రియులు కొన్ని నెలల క్రితము వర్ధనను మీరు స్వస్థపరిచి వారి తల్లిగారిని కూడా స్వస్థపరిచి ఈరోజు ఈ కూడికి నాయనా మరి ప్రభుని స్తుతించాలని చెప్పేసి ప్రతాపు వారి సతిబని ప్రశాంతి నాయన ఈ కూడిక ఏర్పాటు చేయడానికి కృప చూపించారు. సాక్ష్యము నువ్వు చేసిన మేలు చెప్పడానికి కృప చూపించారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ స్థలమందు మర్మమైన క్రీస్తు మాత్రమే కనపడునుగాక అని పలుకుతూ నాయన మర్మమైన క్రీస్తును స్పష్టముగా నీ పిల్లలో తెలుసుకుందురుగాక అని పలుకుతూ క్రీస్తును నేర్చుకుని వాళ్ళ యొక్క శరీరాలకు విశ్రాంతిని పొందుకుందురుగాక అని పలుకుతూ సహాయం దయచేయమని యేసు ప్రభు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమీన్. ప్రియులరా, మనము చదువునటువంటి ఈ యొక్క వచనములో యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం 1-2 వచనాలు చదువుకున్నాం. ప్రియులరా, ఒకసారి నేను కూడా చదువుతున్నాను, మీరు కూడా మీ బైబిల్లో చూడండి. జీవమును గూర్చినది ఆది నుండి ఏది ఉండునో మేమేది వింటుమో కన్నులారా ఏది చూచితుమో ఏది నిదానించి కనుగుంటుమో మా చేతులు దేనిని తాకి చూచునో అది మీకు తెలియజేయుచున్నాము. ప్రియులారా, దేనిని తెలియజేస్తున్నారంటే జీవాన్ని తెలియజేస్తున్నారు. కిందన చివరిలో చూడండి ఆ లైను, దానిని మీకు తెలియజేయుచున్నాము. దేనిని తెలియజేస్తున్నాము చెప్పండి. దేనిని తెలియజేస్తున్నారంటే వాళ్ళు జీవాన్ని తెలియజేస్తున్నారు. చెప్పండి, దేన్ని తెలియజేస్తున్నారు? జీవాన్ని తెలియజేస్తున్నారు. జీవాన్ని తెలియజేస్తే జీవిస్తారన్నమాట. ప్రియులారా, ఆలోచించండి. క్రైస్తవులుగా విశ్వాసులుగా ఉన్న మనము జీవాన్ని తెలియజేసేవారుగా ఉండాలి. జీవాన్ని తెలుసుకునేవారుగా ఉండాలి. దేవుడు ఇలా కోరుకుంటున్నాడు. అపోస్తులు వాళ్ళు జీవాన్ని తెలియజేస్తున్నారంట సమాజానికి. ఎందుకంటే సమాజం ఎలా ఉందంటే సమాజానికి ఏమి లేదు, జీవం లేదు. ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ నేను ముందుకు వెళ్తాను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు ఏమన్నాడంటే, మీరు ఈ లోకమునకు చెప్పండి ఉప్పై ఉన్నారు. మీరన్నది కూడా రైటే. మీరు ఈ లోకమునకు ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు. అంటే లోకమునకు ఉప్పై ఉన్నారు. లోకం అంతా ఎలాగుంది చెప్పండి? చప్పగా ఉంది. అది ఎవరో కొంచెం చెప్పారు, రైట్ ఆన్సర్. దేవునికి స్తోత్రము. లోకమంతా చప్పగా ఉండడానికి గల కారణం ఎవరు?
రోమా 5:19 అంటాడు, ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడురో. లోకంలో ఉన్నదంతా మనుషుల్లో ఏముందంటే పాపం ఉంది. పాపం ఉండబట్టే మనుషులు ఎలా ఉన్నారండి? చెప్పకుండా జీవం లేదు. అందుకే కదా కొంచెం ఉప్పు తక్కువైంది అనుకో ఏమైంది అంటారు? చప్పగా ఉందే, ఉప్పు అయింది అంటాడు. యేసుప్రభు వారు కూడా ఏమంటున్నారంటే మీ మాటలో ఉప్పు వలె రుచిగా ఉండాలని చెప్పాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రము. వినండి, లోకానికి మనము ఏం తెలియజేయాలంటే జీవాన్ని తెలియజేయాలి. చెప్పండి, ఏం తెలియజేయాలి? జీవాన్ని తెలియజేయాలి. లోకానికి జీవం లేదు. మీకు అలా అనిపిస్తున్నారు అంతే. లోకమంతా ఏమనుకుంటుందంటే వారున్న డబ్బులు, వారున్న ఆస్తి, బంగారము, ఆస్తిపాస్తులు ఇవన్నీ చూసి మనం ఏమనుకుంటామంటే అబ్బో వీళ్ళు చాలా బాగున్నారనుకుంటాం. ఏమీ లేదు, ఏమీ లేదు. చప్పగా ఉంది, జీవం లేదు, మూలుగుతున్నారు. దేవుని మహాకృపను పెట్టి 2025లో నుండి 2026లోనికి మనము ప్రవేశించాం. చాలామంది కలిసిపోయారు. యేసుప్రభుని విశ్వసించిన వారు నిద్రించారు. యేసుప్రభుని విశ్వసించలేని వాళ్ళు కూడా చనిపోయి వెళ్ళిపోయారు అంతే, వాళ్ళు నరకానికి. ప్రియులారా, ఆలోచించండి. జీవాన్ని తెలియజేసేవారుగా ఉండండి, మీ జీవితాలు అద్భుతంగా ఉంటాయి. ఒకసారి అపోస్తుల కార్యములు, అందరూ కూడా బైబిల్ తెరిచి చూడండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 18, 19, 20 వచనాలలో ప్రభు అక్కడ చాలా స్పష్టంగా అది ఉన్నది. ప్రియులారా, అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపనకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్న వాటిని, మేము విన్న వాటిని మేము చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. అంటే జీవాన్ని పొందుకున్నవాడు ఏం చేస్తాడా? చెప్పండి. విన్న వాటిని, కన్న వాటిని చెప్పక ఉండలేడు, ఆగలేడు. ప్రియులారా, ఆలోచించండి. జీవాన్ని పొందుకునే వాళ్ళు ఇలా ఉంటారన్నమాట. జీవం లేని వాళ్ళు అయితే ఏం చేస్తారు? దాని ముందే మనం చదువుకున్నాం. జీవం లేని వాళ్ళు అయితే ఏం చేస్తారు? ఇదిగో యేసు ప్రభు వారి గురించి మీరు ఏం చేయకూడదు? బోధించకూడదు, మాట్లాడకూడదు. జీవం లేని వాళ్ళు మాట వీళ్ళు. ఎవరి స్నేహితులు అంటే అపవాది స్నేహితులు. చెప్పండి, ఎవరి స్నేహితులు వీళ్ళు? అపవాది పిల్లల. ప్రియులారా, మనం ఎవరము? చెప్పండి. యేసు ప్రభుని విశ్వసించిన మీరెవరంటే దేవుని పిల్లలు. చెప్పండి ఒకసారి, నేను విశ్వాసం ద్వారా దేవుని కుమారుడిని అనండి. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఏముంటుందంటే తనను ఎందరు అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలగుటకు నేను అధికారం ఇచ్చాను అన్నాడు. ప్రియులారా, చెప్పండి, విశ్వాసం ద్వారా నేను దేవుని కుమారుడిని అనండి ఒకసారి. ఇది మాట. మీకు ఇచ్చిన అధికారం ఏంటంటే మీరు ఎవరిని ప్రకటించడానికి మిమ్మల్ని ఉంచాడు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును తెలియజేయాలి. చెప్పండి, ఎవరిని తెలియజేయాలి? యేసుక్రీస్తును తెలియజేయాలి. ఎందుకంటే లోకం చప్పగా ఉంది. మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆదాము పాపములో ఉండి ఏమైపోయారు? వాళ్ళు చచ్చిన వారిగా ఉన్నారు. అందుకే కదా ఎఫెసీ 2:1 ఏమన్నాడు? మీరు అపరాధములలోనూ, చెప్పండి, పాపములలోనూ చచ్చిన వారే ఉండగా. చూడండి ప్రియులారా, ఆలోచించండి. మీకు ఈరోజు రాత్రి మీకు ఎలాంటి ఆలోచన రావాలంటే యేసు ప్రభుని జీవాన్ని తెలియజేయాలనుకోవాలి. ఎందుకంటే ఆ ఆలోచన నీకు ఎందుకు రావాలంటే నీకు ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు పాపములోనూ అపరాధములోనూ చచ్చిన వాడిగా ఉన్నప్పుడు, నేను చచ్చిన దానిగా ఉన్నప్పుడు నేనేం చేశాడంటే ఆయన క్రీస్తు నిన్ను బ్రతికించాడు. దేవునికి స్తోత్రము. మీరు దుష్టుడు ఏం చెప్తాడు అంటాడు, ఆడు యేసు ప్రభుని ప్రకటించడం ఇష్టం ఉండదు. చెప్పండి, ఇష్టం ఉంటుందా? యేసు ప్రభుని ప్రకటించడము అస్సలే ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదంటే యేసు ప్రభుని ప్రకటించినప్పుడు 2 గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రపంచం అన్నీ తెలుసుకుంటుంది, కానీ
ప్రపంచం అన్నీ తెలుసుకుంటుంది, కానీ ఈ రెండిట్లో మిస్ అయింది. ఇప్పుడు ఆ రెండిట్ల గురించి మనం తెలుసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే ఎప్పుడు కూడా సాతాను తంత్రాలు మనం తెలుసుకున్నాం అనుకోండి, సాతాను ఎత్తుగడలు తెలుసుకున్నాం అనుకోండి, మన ప్రయాణం సరైనటువంటి రూట్లో వెళ్తుందన్నమాట. ఎప్పుడు కూడా తెలుసుకోవాలి మనము. తెలుసుకోకపోతే సాతానుని జయించలేము ప్రియులారా. జీవాన్ని మనం ప్రకటించలేము. చూసారండి, యేసు పేతురు యోహానులతో వాళ్ళు ఏమంటున్నారు? జీవం లేనో లేవంటున్నారు, యేసు ప్రభునే ప్రకటించొద్దు, ఎంత మాత్రం కూడా ప్రకటించొద్దు, బోధించొద్దు అంటున్నారు. యేసు ప్రభుని ప్రకటిస్తే ఈ లోకానికి ఏం కలుగుతుందంటే జీవం కలుగుతుంది. దానికి ముందు ఏం కలుగుతుందంటే రక్షణ కలుగుతుంది. ఒకసారి చూడండి, మీ చేతుల్లో బైబిల్ ఉన్నాయి కదా, నిజంగా మాట మీరు చూద్దురు. కానీ ఆ మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయం మొదటి నుండి చదవండి. తర్వాత ఆయన 9వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నావని చెప్పాడు. పక్షవాయువు గలవానితో చెప్పాడు. కుమారుడికి ఏమి లేదంట చెప్పండి, ధైర్యం లేదు. ఇప్పుడు వరకు ఏమి విన్నాం? సాక్ష్యం ప్రశాంతి చెప్పింది కదా. ప్రశాంతి అంటుంది ఇందాక, మేం చేసిన పుణ్యమో కానీ మా పితరులు చేసిన పుణ్యమో కానీ, రైటేనా అమ్మా? మీరు చేసిన పుణ్యం ఏంటి? మీ పితరులు చేసిన పుణ్యం ఏంటి? మీ పితరులు ఒకవేళ కడితే, ఇదిగో మీ మామయ్య గారు చక్కగా ఎక్కడో ఇల్లు కట్టారు, అక్కడ ఇల్లు కట్టారు, దేవునికి స్తోత్రము. చెప్పండి, మీ పితరులు చేసిన పుణ్యం ఏంటి? మీరు చేసిన పుణ్యం ఏంటి? మీరు ఏమైనా పుణ్యాలు చేయగలుగుతారా? మనమేమి పుణ్యాలు చేయలేదు. మనకు ధైర్యం చేస్తే మనం చేసే పుణ్యాల వల్ల మనకే ధైర్యం కలగదు. ప్రియులారా ఆలోచించండి. ఇప్పుడు ఆ పక్షవాయువు గలవాడితో యేసుప్రభు ఏమంటున్నాడు? కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపాలు క్షమించబడును. పాపాలు క్షమించబడిన తర్వాత ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది. పాపాలు క్షమించబడాలంటే అది యేసు ప్రభు నుండి రావాలి. దేవునికి స్తోత్రము. మీకు ఒక విషయం తెలిసినా వినండి జాగ్రత్తగా. అసలు పక్ష వ్యాధి ఎందుకు వచ్చింది చెప్పండి? ఆ వ్యాధి ఎందుకు రావాలి? భయపడిపోతున్నాడు అన్నమాట. వ్యాధి వచ్చినప్పుడు ఎవరైనా భయమే కదా. నిజంగా ప్రియులారా, ప్రశాంతి చెప్తున్న ఆ యొక్క సాక్ష్యంలో నిజంగా చాలా వేదన ఉంది కదా, అందరినీ కలవరించింది కదా. ఇప్పుడు పక్షవాయువు గలవాడు వ్యాధి ఎందుకు వచ్చిందంటే, రోమాపత్రిక 5వ అధ్యాయము 19 మనం చదువుకున్నాం. ఏంటంటే, ఒకని అవిధేయత వలన అనేకులు చెప్పండి పాపులుగా చేయబడ్డారు. పాపాన్ని బట్టి, ఆదాం చేసిన పాపాన్ని బట్టి మనకేం వచ్చిందంటే రోగాలనేవి వచ్చినాయన్నమాట. పాపాన్ని బట్టి పాపాలు చేస్తున్నారు, పాపాన్ని బట్టి రోగాలనేవి వచ్చింది ప్రియులారా. అది ఏదైనా కానీ, ఏ రోగమైనా కానీ ఇప్పుడు మళ్ళీ మీకు ఆన్సర్ ఇవ్వాలి, మీకు అర్థం కావాలి. ఇప్పుడు ఒక విషయాన్ని మీరు వచ్చారనుకో, ఏమీ తెలియకుండా వెళ్ళిపోయారనుకో, ఎవరైనా అడిగి, అమ్మా ఈరోజు ఇటు పీటర్ పాల్ గారు ఏం వర్తమానం చెప్పారమ్మా, పాస్టర్ గారు ఏం చెప్పారంటే, మీరు నిజంగా వింటేనే కదా మీకు నిజంగా చెప్పగలుగుతారు వాళ్ళకే. ఇప్పుడు ఎవరైనా గురించి వస్తున్నాం అనుకో, అమ్మ ఏం చెప్పారమ్మా వాక్యం అంటే, అన్నీ గుర్తున్నాయి కానండి, అన్ని వరాలు ఇచ్చాడు కానీ నాకు చెప్పే వరం నాకు ఇవ్వలేదని తప్పించుకుంటున్నారు. ఎందుకనంటే ఏం చెప్తున్నారో వీళ్ళకి అర్థం కావటం లేదు, వీళ్ళకే ఏం వింటున్నారో వీళ్ళకి అర్థం కావటం, ఏం చెప్తున్నారో వాళ్ళకి అర్థం కావటం లేదు. అలాగే నేను వాళ్ళని తక్కువ చేస్తున్నాను అనుకోండి, ఏం వింటున్నారో వీళ్ళకే అర్థం కావటం లేదు. మీరు వచ్చారనుకోండి, ఇక్కడ ఒక అరగంట కానీ గంట కానీ ఉన్నారనుకోండి, గంటన్నర కానీ, మీకు సందేశం రావాలి, మీకు జీవం రావాలి. మీకు తెలియలేదనుకోండి, మీరు అవతల వాళ్ళకి ఏం చెప్తారు? ఏమీ చెప్పలేరు ప్రియులారు. ఆలోచించండి, ఏమీ చెప్పలేరు. చూడండి, మీరు వచ్చారంటే అవతల వాళ్ళకి కానీ మీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి కానీ మీరు చెప్పాలంటే
ఖచ్చితంగా మీకు అర్థం కావాలి. అవునా కదా చెప్పండి అమ్మా, అవునా కదా చెప్పండి. ఇప్పుడు భూమి మీద ఉన్న మనిషి ఆదాం చేసిన పాపాన్ని బట్టి పాపయ్యాడా, తనకు తానుగా పాపయ్యాడా? అమ్మా ఇలా వినండి, నా ఇంక చూడండి అమ్మాయి, చూస్తున్నారా? ఆదాం చేసిన పాపాన్ని బట్టి పాపయ్యాడా, తనకు తానుగా పాపయ్యాడా? ఆదాం చేసిన పాపాన్ని బట్టి మనిషి ఏమయ్యాడు? పాపయ్యాడు. ప్రియులారా, పాపాన్ని బట్టి రోగాలని వచ్చినవి. ఆ రోగాన్ని బట్టి ఈ వ్యక్తి ఏమవుతున్నాడంటే అక్కడ భయం అనేది కలిగి ఉన్నాడు. ప్రియులారా, ఆలోచించండి. నేను ఒక మాట అంటున్నాను ప్రభుని పెట్టి, వినండి. ఇది మీరు చెప్తారనుకుంటున్నాను నేను. అట్టి గ్రహింపు ప్రభు మీకు అనుగ్రహించిన గాక. ఇప్పుడు రోగాన్ని పెట్టి పాపం వచ్చిందా, పాపాన్ని పెట్టి రోగం వచ్చిందా? చెప్పండి. పాపాన్ని పెట్టే రోగం వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, నీ పాపములు క్షమించబడునుగాక అని అంటున్నాడు. క్షమించబడతాయా? పడవా? యేసు ప్రభు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ పాపానికి చోటు ఎక్కడ ఉందండి చెప్పండి? యేసు ప్రభు నీ పాపములు క్షమించబడునుగాక అని అన్నాడంతే. ప్రియులారా, క్షమించబడునుగాక అని అన్నాడంతే. ఆ పాపాలన్నీ కూడా, అతని పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. అతనికి ఏమొచ్చిందంటే ధైర్యం వచ్చింది. ప్రియులారా చెప్పండి, ఏమొచ్చింది? అతనికి ధైర్యం రావడానికి తర్వాత 6వ అధ్యాయంలో ఏమన్నాడంటే, ఆ వ్యాధి గల వాడిని ఏమన్నాడు? కింద 6వ వచనం చదవండి ఒకసారి. అమ్మా, ఆ పక్షవాయువు గలవాణిని చూచి నువ్వు లేచి నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళును. వాడు లేచి ఎక్కడికి వెళ్ళాడు? ఇంటికి వెళ్తూ ఏమట్టుకు వెళ్ళిపోయాడు చెప్పండి? మంచం గట్టుకు వెళ్ళిపోయాడు. వచ్చినప్పుడు ఎంతమంది తీసుకొచ్చారు? 4 తీసుకొచ్చారు. ఆ 4 ప్రియులారా ఆలోచించండి. దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే అద్భుతంగా ఉంటాయి. ఆడ వెళ్ళి యేసు ప్రభు మాట ద్వారా స్వస్థత పొంది ఆ మంచాన్ని ఇంటికట్టుకు వెళ్ళిపోయాడు. అంతే, అంటే స్వస్థత పొందాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇతడు జీవం గల ప్రభు మాట అది, నీ పాపములో క్షమించబడునుగాక అన్న మాటలో ఇతనికి ఎన్ని కలిగినాయి? ఇతనికి అమ్మా ఎన్ని కలిగినాయి చెప్పండి? 1 ధైర్యానికి ముందు చెప్పండి. ధైర్యం పెద్ద ఏం పర్లేదు, ధైర్యానికి ట్యాబ్లెట్లు కూడా ఉన్నాయి. అది పాప క్షమాపణ అనేది కలిగింది. ప్రియులారా దేవునికి స్తోత్రము. ఇప్పుడు ధైర్యం రావాలంటే ముందు ఏం పోవాలి మనలో నుండి చెప్పండి అమ్మ? చెప్పండి, ఎవరో ఒకరు మీరు చెప్పండి, కింద ఉన్న వాళ్ళు చెప్పండి. పాపాలు పోవాలి. అది పాపాలు ఎప్పుడు పోతాయి చెప్పండి? ఎప్పుడు పోతాయి? యేసు ప్రభుని ప్రకటించినప్పుడు, జీవాన్ని తెలియజేసినప్పుడు, జీవం గురించి తెలుసుకున్నప్పుడు, జీవం గురించి ఆలోచించినప్పుడు, జీవాన్ని మన హృదయం నిండా నింపుకున్నప్పుడు నీ హృదయం నిండా ధైర్యం వస్తుంది. దేవునికి స్తోత్రము. ఇక నుంచి మీ హృదయాలు ధైర్యంతో నింపబడునుగాక. ఆమెను అన్నారు అందరనే? ఆమెను అనండి. ఆమెను అంటే ఏంటి? అలాగా జరుగునుగాక అని అర్థం. ఒకసారి రోమపత్రిక 5వ అధ్యాయము, రోమపత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఎందుకంటే ప్రశాంతి ఇందాక సాక్ష్యం చెప్పినప్పుడు దాని క్లారిటీ రావాలి కదా. మరి ఎక్కడుంది? కనపడతలేదు. ఇక్కడ ఉందమ్మా ప్రశాంతి. అమ్మా లోపడున్నారా? బయటికి రాబాటండి. అమ్మా ప్రశాంతి బయటికి రండి అమ్మా. ఓకే, చదవండి 18వ వచనము. కాబట్టి తీర్పు ఒక అపరాధం మూలముగా వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగో కారణమైనో అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానమును. ఎన్ని పుణ్యకార్యాలు? ఒక్క పుణ్యకార్యం అనండి అమ్మా.
పుణ్యకార్యానికి పుణ్యకార్యమును పుణ్యకార్యాలు రెండు ఒకటేనా? చెప్పండి అమ్మ. ఈ బ్యాచ్ కింద ఉన్న బ్యాచ్ చెప్పండి. చిన్నారి గారు చెప్పండి. రెండు ఒకటి కాదు కదా, వేరు వేరు. మా బౌనా మీరు చెప్పమ్మా. నువ్వు రెండు ఒకటేనా వేరు వేరా? ఎలా వేరు వేరు? పుణ్యకార్యం వేరు, పుణ్యకార్యాలు వేరు. పుణ్యకార్యం ఏంటంటే ఆదాము చేసిన పాపాన్ని పెట్టి ప్రతి మనిషి కూడా ఏమయ్యాడు? పాపయ్యాడు. పాప అయిన వాడు పుణ్యకార్యాలు చేతి ఎలా కుదురుతుంది? పుణ్యకార్యాలు చేయడానికి అవకాశం లేదు. ఆల్రెడీ ఇతడు పాపి. ఇతను అర్హత లేదు ఇతనికి. కాబట్టి ప్రియులారా ఆలోచించండి. ఇప్పుడు అర్హత ఎలా వచ్చిందంటే ఒక్క పుణ్యకార్యము. ఆ ఒక్క పుణ్యకార్యం ఎవరంటే యేసు ప్రభు. దేవునికి స్తోత్రము. ఆ ఒక్క పుణ్యకార్యం ఏంటంటే పేతురు మొదటి పత్రిక 2:24 మన పాపములను ఆయన మ్రాని మీద పట్టుకుని వెళ్ళిపోయి సిలువేయబడ్డాడు. ఏనండి, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, పరలోకంలో కూర్చున్నాడు. ఆయన సిలువ మీద చనిపోయాడు. ప్రియులారా, ఆయన ఒక్క పుణ్యకార్యాన్ని నీ కొరకు ఆయన ఏం చేశాడంటే అర్పించబడ్డాడు. ఎబ్రీ పత్రిక 10:14 ఉంటుంది. ఒక్క అర్పణ చేత నిన్ను పరిశుద్ధుడిగా తీర్చి, దేవునికి స్తోత్రము, తీర్చి సదాకాలము నిన్ను సంపూర్ణుడిగా చేసి ఏం చేశాడంట? ఒక పుణ్యకార్యం అంటే చెప్పండి. ఒక పుణ్యకార్యం అంటే ఎవరో? యేసు ప్రభు ఒక పుణ్యకార్యము. ఒక అర్పణ అంటే యేసు ప్రభు మీ కొరకు అర్పించబడ్డాడు. మీరు చేసిన పాపాలకి మీరు అనుభవించవలసినటువంటి శిక్ష, మీరు అనుభవించవలసినటువంటి నరకము, మీరు అనుభవించవలసినటువంటి బాధ, మీ పాపాలు, మీ భయము, మీ ఆందోళన, మీ పిరికితనం అంతా కూడా యేసు ప్రభు తన శరీరం మీద వేసుకుని శిలువ మీదకి అర్పించబడ్డాడు. ప్రియులారా, యేసు ప్రభు మంచితనం అది. దేవునికి స్తోత్రము. ఆయన రక్తంలో కడగబడిన మీరు, ఆయన్ని విశ్వసించిన మీరు ఏం చేయబడ్డారంటే నీతిమంతులుగా తీర్చబడ్డారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులుగా తీర్చబడ్డారు. ఇంత గొప్ప కార్యం మీ కొరకు జరిగిందన్నమాట. ఈ క్రమంలో మీకు ఏమొచ్చిందంటే ధైర్యం వచ్చింది. దేవునికి స్తోత్రము. ఏమొచ్చింది మీకు? ధైర్యం వచ్చింది. ధైర్యం రావడానికి ఎవరో? మనమా? ఏమండి? యేసు ప్రభు. ఇలాంటి ధైర్యానికి మూలమైనటువంటి యేసు ప్రభుని ఈ జీవం లేని వాళ్ళు ఏమంటారు? యేసు ప్రభుని చెప్పకూడదు, యేసు ప్రభు గురించి మీరు బోధించకూడదు. ఇదంతా ఎవరనుకుంటారు? సాతానుగాడి కుట్ర. ప్రియులారా ఆలోచించండి. ఇప్పుడు చాలామంది ప్రబుద్ధులు అదే. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను? విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుని చెప్తున్నాను, దేవుని కృపను చెప్తున్నాను, కృప గురించి చెప్తున్నాను. ఆది అపోస్తులు అదే చెప్పారు, జీవాన్ని తెలియజేశారు. ఏదో పేతురు అన్నయ్య యేసు ప్రభు గురించి చెప్తున్నారండి, కృప గురించి మాట్లాడుతున్నారండి. వీళ్ళందరూ ఎవరనుకున్నారు? వీళ్ళు సాతాను ప్రబుద్ధులు, బుద్ధి లేనోళ్ళు. ఏమంటే ఏదేదో చెప్పుకోరా నాయన, ఏదేదో చెప్పకూడదు. ఎందుకంటే సమాజానికి, విశ్వాసులకి, క్రింద ఉన్న వాళ్ళకి ఏం రావాలి? సందేశం రావాలి. క్రింద ఉన్న వాళ్ళకి ఏం రావాలి? జీవం రావాలి. జీవాన్ని తెలియజేస్తేనే జీవం వస్తుంది. జీవాన్ని తెలియజేస్తేనే వింటున్న వారికి ధైర్యం వస్తుంది. దేవునికి స్తోత్రము. ఒక విషయం చెప్పమంటారా? వర్ధన్ను నిజంగా నేను చర్చిలో వాక్యం వింటున్నప్పుడు చాలా ఆసక్తిగా వినేవారన్నమాట. వర్ధన్ను అదేవిధంగా ఎస్తేరాని కూడా చాలా ఆసక్తిగా చెప్తున్న ప్రతి దానికి ఆన్సర్. అప్పుడు మిమ్మల్ని ఎలా అడుగుతున్నాను అలాగే వర్ధన్ అడిగేవాడిని, చెప్పేవాడు మాట ఆన్సర్. ఒకరోజు నేను ఇలా ఫోన్ చేస్తే నాకైతే చాలా ధైర్యంగా ఉన్నదన్నయ్య, నాకు చాలా ధైర్యంగా ఉంది, ఈ వాక్యాన్ని బట్టి నేను ధైర్యం పొందుతున్నాను, ప్రభు నాకు ధైర్యం ఇచ్చాడని వర్ధన్ చెప్పాడు. ప్రభునికి స్తోత్రం, దేవునికి మహిమ కలిగిన గాక. ప్రతాప్ కూడా మాట్లాడి, ఇందాక ప్రశాంతి చెప్తున్న మాటల్లో ప్రతాప్ కూడా మాట్లాడి, ఏంటో తెలియదన్నయ్య కానీ తమ్ముడైతే చాలా ధైర్యంగా ఉన్నాడు, కానీ నాకు ధైర్యం సరిపోతలేదు అని ప్రతాప్ కూడా సాక్ష్యం ఇచ్చాడు.
ప్రియులారా, ఈ ధైర్యము అపోస్తుల కార్యంలో ఉంటుంది. కావాలంటే మీరు ఆనాడు అపోస్తులు ప్రార్థించినప్పుడు వాళ్ళు ఇదే నిబంధనలో ఉన్నారు అన్నమాట. ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్ముడు వారిలోనికి వెళ్ళిన తర్వాత ధైర్యముగా నిలబడ్డారన్నమాట వాళ్ళు. దేవునికి స్తోత్రము. వారికి ఇంకనూ ప్రభు ధైర్యం అనుగ్రహించును గాక. ఆమేన్. యేసు ప్రభు గురించి వింటున్నప్పుడు, జీవాన్ని తెలియజేస్తున్నప్పుడు వింటున్న వాళ్ళకి ఏం కలుగుతుందంటే ధైర్యం కలుగుతుంది. వింటున్న వాళ్ళకి ఏం కలుగుతుందంటే పాపక్షమాపణ కలుగుతుంది. వింటున్న వాళ్ళకి ఏం కలుగుతుందంటే జీవం కలుగుతుంది. దేవునికి స్తోత్రము. ఖచ్చితంగా మీరు జీవించాలంటే, అంటే మీకు జీవం కలగాలంటే, మీరు ఉప్పు వలె ఉప్పుగా ఉండాలంటే, వెలుగుగా ఉండాలంటే మీరు యేసు ప్రభు గురించి స్పష్టముగా తెలుసుకునేవారై ఉండాలి. దీనిలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అపవాది కూడా ఏం చేస్తాడంటే, మీరు జీవాన్ని నేర్చుకోవడానికి వెళ్తున్నారనుకో, అపవాది కూడా ఏం చేస్తాడంటే మిమ్మల్ని వెనక్కోళ్ళట్టుకు లాగేస్తాడు. అంత బుద్ధి లేనోడాడు. ఎందుకంటే పేతురు యోహానులు ప్రకటిస్తేనే ఏం చేశారు వాళ్ళు? యేసు ప్రభు గురించి చెప్పకూడదు, బోధించకూడదు. అలాగ చాలామంది ప్రియులారా, ఆలకలాగే ఇప్పుడు కూడా చాలామంది ఏమన్నారంటే యేసు ప్రభు గురించి ప్రకటించకూడదండి అంటే ఏంటిది? యేసు ప్రభు గురించి స్పష్టంగా తెలియాలి ప్రియులారా. స్పష్టంగా తెలిసిన దానిలోనే ఆదరణ ఉంటుంది. కొలసి పత్రిక 2:2 ఉంటుంది, చదవద్దు. మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకుని ఎడల మీ హృదయములకు ఆదరణ అన్నాడు. మత్తయి సువార్త 11:28-29 వరకు ఏమన్నా నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని ఎడల మీ ప్రాణములకు విశ్రాంతి అన్నాడు. దేవునికి స్తోత్రము. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా వినండి. నేను ప్రభుని పెట్టి ప్రశ్న అడగాలనుకుంటున్నా. తెలుసున్న వాళ్ళు ఆగండి, ఓకేనా? ఇప్పుడు విశ్రాంతి భూమి మీద పరలోకంలోనా? చెప్పండి అమ్మా. కొందరు ఏం మాట్లాడారు? చిట్టమ్మ గారు చెప్పండి. చిట్టమ్మ గారు చెప్పండి, మీ గలం ఇప్పండి ఒకసారి చెప్పండి. విశ్రాంతి భూమి మీద పరలోకంలోనా? చూసారా, అందరూ ఒకటే బ్యాచ్. ఎవజీ ఇప్పుడు తిమోతి 1 పత్రిక 4:7-8 వచనాలు ఏముంటుందంటే, దైవభక్తి ఇప్పుడు జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ ప్రయోజనకరమై ఉన్నది అని అన్నాడు. అంటే జీవాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? జీవాలన్నీ 2 జీవాలు గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువుని విశ్వసించే వారికి జీవాలన్నీ 2. అంటే ఇక్కడ జీవిస్తున్న ఇదో జీవము, యేసు ప్రభు వచ్చేటప్పుడు కూడా మహిమ శరీరం అదో జీవం, అవునా కదా? ఇప్పుడు యేసు ప్రభు వచ్చేటప్పుడు మహిమ శరీరం వచ్చినప్పుడు విశ్రాంతి ఉంటుందా? విశ్రాంతి ఉంటుంది కదా అమ్మ, చెప్పండి. విశ్రాంతి ఉంటుందా ఉండదా? ఆల్రెడీ విశ్రాంతి ఉంది. అయితే ఇప్పుడు జీవించే జీవితం ఉంది కదా. గలతీ పత్రిక 2:20 వచనంలో ఏమంటాడు? ఇప్పుడు పౌలు గారు ఏమంటాడంటే, నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను, జీవించేవాడిని నేను కాదు, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. నేను ఇప్పుడు నా శరీరం ముందు జీవించుచున్న జీవితము. ఎప్పుడు జీవితం అంటే అది? ఇప్పుడంటే ఇప్పుడు ఈ శరీరంతో ఉన్నప్పుడు ఇప్పుడు జీవించుచున్న జీవితం కూడా ఎవరండి? నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన దేవుని కుమారుని యందలి విశ్వాసం మూలంగా నేను జీవించుచున్నానని పౌలు గారు మాట్లాడారు. నేను కాదు, నా బైబిల్లో ఉంది, మీ బైబిల్లోనూ కూడా ఉంటుంది. చెప్పండి, జీవాలు ఎన్ని ఉన్నాయి? 2 జీవాలు ఉన్నాయి. అంటే ఈ జీవంలోనూ కూడా ఏముంది? పరలోకంలో ఉంది జీవం, విశ్రాంతి. అమ్మా వింటున్నారా? పిల్లల్ని చేతులు ఎత్తుకోండి. మళ్ళీ అందరూ మీరు అమ్మాయి ముఖంకు చూస్తారు. మీరు పట్టుకోండి అమ్మా, తీయండి. మీరు యేసుప్రియ ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు యేసు ప్రభు గురించి నేర్చుకున్నప్పుడు ఏం కలుగుతుంది? మనకి విశ్రాంతి కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది అని మనం తెలుసుకున్నాం కదండి. అమ్మా చెప్పండి, విశ్రాంతి ఎక్కడ? భూమి మీద పరలోకంలోనా? మళ్ళీ పరలోకంలో అంటారేట్రా నాయన? ఇవి వచ్చిన వాళ్ళు ఏం చూస్తున్నారు మీరు అసలనే? అందుకనే ఒక ఆయన ఏమన్నాడంటే, అబ్బాయి క్రైస్తవులు గుడికి వెళ్తున్నారు కానండి, చర్చికి వెళ్తున్నారు కానీ మార్పు లేదండి, అందుకని ఇంట్లో కూర్చున్నామని చాలామంది కొంతమంది చెప్తున్నారు నాకు.
మీకు విశ్రాంతి లేకపోతే మీరు ఏం చెప్తారు చెప్పండి? మీరు విశ్రాంతి లేకపోతే అవతలోళ్ళకి ఏం చెప్తారు? పరలోకంలో విశ్రాంతి కన్ఫర్మే, దాన్ని ఎవడు తీయలేడు. ఆల్రెడీ ఇక్కడ కూడా యేసు ప్రభుని విశ్వసించినందుకు గిఫ్ట్గా నీకు ఇక్కడ ఏమిచ్చాడంటే ఆదరణ ఇచ్చాడు, విశ్రాంతినిచ్చాడు. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఏమన్నాడు? దైవభక్తి సంపూర్ణ భక్తి ఏదనగా సుఖముగాను నెమ్మదిగాను జీవించదుము. ఇక్కడే అది కూడా సుఖము, నెమ్మది, ఆదరణ. ఇది కూడా ఇక్కడే ప్రియులారా. దేవునికి స్తోత్రము. ఏనండి, చీకట్లో ఉన్నవారు మరి వింటున్నారో నిద్రపోతున్నారు నాకు తెలియదు, కానీ యేసు ప్రభు అయితే మీరు లోకమునకు వెలుగుగా చేశాడయ్యా బాబు. మీరు చీకట్లో ఉండి నిద్రపోయారనుకో చీకటి కార్యాల్లోకి వెళ్ళిపోతారు. మీరు చీకటి కార్యాల్లోకి వెళ్ళకుందురు గాక, మీరు వెలుగులోనికి వచ్చేదురు గాక, లేకపోతే వెలుగును గ్రహించుదురు గాక. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మనము దేవుడు యేసు ప్రభుని ఎంత చక్కగా అయితే నేర్చుకుంటారో అంతగా విశ్రాంతి ఉంటారు. ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, ఏనండి, మీరు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు 10,000 బిల్లు కట్టారు, 10,000 బిల్లు కట్టారు, ఇంటికి వచ్చారు, ఒక 5,000 మందులకి అవినయి, మీకేమీ నయం కాలేదు. మీకు అంటే కొంచెం కూడా నయం ఆ పని చేయలేదు. 5,000 ట్యాబ్లెట్స్ 10,000 ఖర్చు అయింది, కానీ 15,000 ఖర్చు అయింది, కానీ ఏం బాగోలేదు. మీరేం చేస్తారా? మీరేం చేస్తారంటున్నాను? డాక్టర్ గారిని తిడతారు, అవునా కదా? హాస్పిటల్ని కూడా తిడతారు. ఇంకొకరి తోడు ఏమంటారు? రే 10,000 బిల్లు అయింది, 5,000 మందులు రాశాడు, కానీ ఒక్క బిల్లా కూడా నాకు పని చేయలేదురా బాబా అని నమస్కారం పెట్టి ఆ డాక్టర్ గారి గురించి చెప్తారు. ఆ హాస్పిటల్ గురించి కూడా చెప్తారా? చెప్పరా? చెప్పండి. చెప్తారు ప్రియులారా. కానీ యేసు ప్రభు గురించి అలాగే ఎవరైనా చెప్పగలుగుతారా? కానీ చాలామంది ఏమంటున్నారంటే, ఒకవేళ మీరు నిజంగా వాక్యం విన్న తర్వాత చర్చికి వెళ్ళిన తర్వాత మీకు ఆదరణ కలగలేదనుకోండి, వినండి ప్రియులారా, వినండి, ఆదరణ కలగలేదనుకోండి, విశ్రాంతి కలగలేదనుకోండి, మీరేం చేస్తారు? గుడికి వెళ్ళాను కానీ నాకు ఆదరణ లేదు, చెప్పండి, నాకు విశ్రాంతి లేదు, ఏమి నయం కాలేదని మీకు అలా ఎవరికీ చెప్పరు. అలా మనసులోనే బాధపడుతూ ఉంటారు ప్రియులారు. ఇంకా శరీరాన్ని కూడా జయించలేకపోతున్నారు అనుకోండి. గుడికి వెళ్తున్నాను కానీ నా శరీరాన్ని నేను ఏం చేయలేకపోతున్నాను? జయించలేకపోతున్నానని మీకు మీరే బాధపడుతూ ఉంటారు, మీకు మీరే కుమిలిపోతూ ఉంటారు. మీకు మీరే బాధపడుతున్నప్పుడు, మీకు మీరే కుమిలిపోతున్నప్పుడు అన్యజనులైన వారికి మీరు ఏం చెప్తారు చెప్పండి? యేసు ప్రభు గురించి స్పష్టంగా తెలుసుకుంటే నిజంగా మీ జీవితాలు ధన్యమైపోతాయి ప్రియులారా. స్పష్టంగా తెలుసుకోండి ఈ రాత్రే, మీకు స్పష్టంగా మీకు అర్థమవును గాక. ఆమేన్. ఒకసారి కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుండి చదవండి చివరిగా. నిజంగా మీరు ధన్యులమాట, మీరు ధన్యులు. 2026లో ఈ వాగ్దానం పట్టుకోండి, మీ జీవితం ధన్యమైపోద్ది అంతే. చదవండి ఎవరైనా ముందుకు తీసిన వాళ్ళు. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు త్వరగా చదవండి. జ్ఞానాతిశయంతో కానీ మీకు ప్రకటించుచు వచ్చిన వాడును కాను, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందినని చెప్పండి త్వరగా చదవండి. మరియు బలహీనతతోనూ భయముతోనూ వణుకుతోనూ మీ వద్దనుంటిని మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవాలనని మేము మాట్లాడినను సువార్తను ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగించక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరుచు దృష్టాంతములనే వినియోగించి తిని. ఈ మాట నాతో చెప్పండి. పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు పరిశుద్ధాత్మ దృష్టాంతములను కనుపరుచు. ఏం కనుపరచాలంట? ఒక విషయాన్ని ఒక సంగతి అది దృష్టికి ఎవరు తేవాలి? పరిశుద్ధాత్ముడే తెలియజేయాలి. అది గుర్తుపెట్టుకోండి ప్రియులారా.
క్రైస్తవ్యానికి థియాలజీ నేర్చుకోవడం అలవాటు అయిపోయింది. అంటే పుస్తకం మీద ఒక లిస్ట్గా రాసేసుకోవడం, వచనాలు ఎంబడే రాసేసుకోవటం అలవాటు అయిపోయింది. నేను ఏమన్నా వచనాలు రాసుకున్నానో చూడండి, చెప్పండి. ఏమీ రాసుకోలేదు. ఎందుకు అనుకున్నారు? నాకు పరిశుద్ధాత్మ మన దృష్టికి ఒక విషయాన్ని, ఒక సంగతిని పరిశుద్ధాత్ముడు మన దృష్టికి తీసుకొస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఇలా మాట్లాడాడనమాట. 17వ వచనంలో ఏం మాట్లాడారంటే, సహోదరులారా మోసపోకండి అని చెప్పి అండి, శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరమును జ్యోతిర్మేడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఎక్కడి నుంచి వస్తుందంట అమ్మా చెప్పండి? శ్రేష్టమైన ఈవి, సంపూర్ణమైన వరము ఎక్కడి నుంచి రావాలి? చాలామంది ఇంటికాడ ఎంత వంటలు చేసినా ఫాస్ట్ ఫుడ్కి అలవాటు అయిపోతారు, అవునే కదా, ఫాస్ట్ ఫుడ్. కానీ ఇక్కడ ఇది యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఇక్కడ పరలోకము నుండి జ్యోతిర్మేడగు తండ్రి యొద్ద నుండి ఏమవుతుంది? శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము. వర్తమానం వింటున్నప్పుడు మీకు ఏమి రావాలంటే శ్రేష్టమైన ఈవి రావాలి ప్రియులారా. తీసుకోండి అంతే. శ్రేష్టమైన ఈవి, సంపూర్ణమైన వరము. ఇది ఏం చేస్తుందో తెలిసినా, మీరు బలహీనంగా ఉన్నప్పుడు మిమ్మల్ని బలపరుస్తుంది. మీరు అధైర్యంలోనికి వెళ్తున్నప్పుడు, ధైర్యం లేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మిమ్మల్ని ధైర్యపరుస్తుంది శ్రేష్టమైన ఈవి వరము. ఇది ప్రభు మాట్లాడితేనే జరుగుతుంది ప్రియులారా. దేవునికి స్తోత్రము. దేవుడు ఈ రాత్రి మీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి. శ్రేష్టమైన ఈవులు, సంపూర్ణమైన వరము మీరు పొందుకుందురుగాక. ఆమేన్. ఇందాక మనం చదువుకున్నాం కదా, పరిశుద్ధాత్ముడే దృష్టికి తీసుకురావాలి. పౌలు గారికి ఏం బయలుపరిచాడంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందును. నా బైబిల్లోనే ఉందా మాట? మీ బైబిల్లోనే కూడా ఉందా? చెప్పండి. అందరి బైబిల్లోనే ఉంది. అందరి బైబిల్లోనే ఉంది. పౌలు గారు ఏం చెప్పారు? సిలువ వేయబడిన క్రీస్తును మనము బయలుపరచాలి, ప్రకటించాలని చెప్తున్నాడు ప్రియులారా. పౌలు గారు అదే ప్రకటించారు. ఇప్పుడు పౌలు గారు తీని మాటలు చెప్పగలుగుతాడా లేదా? చెప్పగలుగుతాడు. బోలన్నీ ఆయనకి లోక జ్ఞానాన్ని చెప్పగలుగుతాడా లేదా? లోక జ్ఞానంలో పండితుడు, కానీ లోక జ్ఞానం చెప్పలేదు. ఇంకా కథలు చెప్పగలుగుతాడా? దేవుని మర్మమును ప్రకటించుటకు. అక్కడ ఏమన్నాడంటే వాక్చాతుర్యాన్ని ఏమండి, జ్ఞాన అతిశయాన్ని చెప్తున్నారు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. పౌలు గారికి ఎన్ని తెలుసు, కానీ ఎన్ని ప్రకటించడం లేదు. వినండి, నేను ముగింపులోనికి వెళ్తున్నాను. అటు ఇటు కథలకండి. ఏమీ ప్రకటించడం లేదండి. వాక్చాతుర్యం ప్రకటించడం లేదు. వాక్చాతుర్యం ఏంటి? అబ్బా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అబ్బా పేతురు గారు ఇంతకు ముందు ఏదో మాట్లాడేవారు, కానీ ఇప్పుడు చాలా వర్తమానము చాలా గట్టిగా మాట్లాడారు అని అనక్కలొద్దు మీరు. ఎందుకంటే నా గొప్పతనం ఏం కాదు, నా గొప్పతనము నా బలము కాదు ప్రియులారా. ఇది పరిశుద్ధాత్ముడు మీకు తెలియజేయవలసినటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అంతే. చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు యేసు ప్రభుని ప్రకటించే ముందు, సువార్తను ప్రకటించే ముందు ఏం చేస్తున్నారంటే వాక్చాతుర్యాన్ని అల్లేస్తున్నారు. వాక్చాతుర్యం అంటే ఏంటి? అబ్బా ఎక్సలెంట్గా మాట్లాడాడండి, సూపర్ మాట్లాడాడండి, దంచి కొట్టేయాడండి అని చెప్తారు. చెప్పమ్మా, ఏం చెప్పారు? చెప్పండి అమ్మ, ఏం చెప్పారండి? చాలా బాగా చెప్పారండి. ఏం చెప్పారండి? బల్ల గుద్ది చెప్పారండి. అన్నీ బాగానే చెప్తారు. మరి ఏం చెప్పారో చెప్పు. ఏం చెప్పారో చెప్పంటే ఏమీ చెప్పలేరు. ఏమీ చెప్పలేకపోతే నువ్వెందుకమ్మా? ఇంకా యేసు ప్రభువుని విశ్వసించిన నిన్ను భూమి మీద ఎందుకు ఉంచాడు? చెప్పడానికే ఉంచాడు. విన్నదే వినాలే, విన్నదాన్ని చెప్పాలి. తిన్నది అరిగే వరకు చెప్పాలా? పని చేయాలి. తిన్నది అరిగే వరకు ఏం చేయాలి? పని చేయాలి. నువ్వు విన్నావు కాబట్టి ఇంకొకరికి చెప్పడానికే నిన్ను ఉంచాడు ఇక్కడ. మరి ఏమి రాదంటారేంటి ప్రియులారా? యేసు ప్రభు గురించి అక్కడ రాయబడినటువంటి మాటను బట్టి మీరు ఆలోచిస్తే వాక్చాతుర్యాన్ని అల్లేస్తున్నారు. చాలా బాగా చెప్పారండి అని అనక్కలొద్దు. నువ్వు వివరణ ఇవ్వక్కలొద్దు.
నీ ఫలాలను బట్టి, నీ క్రియలను బట్టి చెప్పండి, నాకు తెలిసిపోద్ది. ఇక్కడ దేవుని సేవకులకు వీర్రాజు గారికి తెలిసిపోద్ది. వీర్రాజు గారి దగ్గరికి వెళ్ళినటువంటి విశ్వాసులు ఉన్నారనుకోండి, వాళ్ళ ఫలాలను బట్టి వీరికి తెలుస్తుందా లేదా? వీర్రాజు గారు చాలా బాగా మాట్లాడారండి, అబ్బా మీరు వయసు అయిపోయినా సరే చాలా గంభీరంగా మీ స్వరం వచ్చిందండి అని ఈయన పొగడక్కర్లేదు. ఈయన పొగిడితే ఏమైపోతారు? ఈయన పొగిడితే ఆకాశం అంత ఎత్తులోకి ఎగిరిపోతారు. ఈయన అతిశయం వచ్చేస్తుంది అన్నమాట. అలాగే ప్రజల్ని, బోధకులు ఏం చేస్తున్నారంటే వినేవాళ్ళు ఆకాశం అంత ఎత్తులోకి ఎత్తేస్తున్నారు, అతిశయంలోనికి వెళ్ళిపోతున్నారు. వాక్చాతుర్యం అది. ఇది మన శక్తి కాదు ప్రియులారా, పరిశుద్ధాత్ముడు తెలియజేయు సంగతులు పౌలు గారికి తెలియజేశాడు. ఏం తెలియజేశాడంటే సిలువేయబడిన క్రీస్తును తప్ప, చెప్పండి, సిలువేయబడిన క్రీస్తును తప్ప. అదే పేతురు యోహానులు మాట్లాడారు కదా, ఏం మాట్లాడారు? ఇన్న వాటిని కన్న వాటిని మేము చెప్పక ఉండలేం. ప్రియులారా, ఎంత ధైర్యం వచ్చిందో చూసారా పేతురు గారికి? అంత ధైర్యం ఎలా వచ్చింది అనుకున్నారు? జీవాన్ని తెలుసుకున్నాడు కాబట్టి. పేతురు గారు కూడా ఒక సందర్భంలో కొంతమంది 70 మంది యేసు ప్రభు ఇలా మాట్లాడారన్నమాట. ఎలా మాట్లాడారంటే, నా శరీరం తిని నా రక్తం త్రాగేవాడు నా మూలంగా జీవించారు. తప్ప ఇది? అమ్మా చెప్పండి, తప్ప రైటా? ఇది తప్ప రైటా చెప్పండి? రైటే కదండి. యేసుప్రభు శరీరము, యేసుప్రభు రక్తం తాగితే జీవింతాడు అన్నాడు కదా ఆయన. కానీ కొంతమంది ప్రబుద్ధులు ఏమనుకున్నారంటే, ఇది చాలా కఠినమైన మాటగా ఉందా, ఇది దురదలు వచ్చేసిన మాట చాలా కఠినంగా ఉంది అంటే ఆ వైరస్ ఎవరికి వెళ్ళిపోయింది అనుకున్నారో? ఆయన దగ్గర ఉన్న శిష్యులకు కూడా వెళ్ళిపోయింది. అంటే 12 మంది కూడా వెనక్కి ముందుకు ఆగుతున్నారు. అంటే ఈ 70 మంది కూడా యేసుప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని అన్నప్పుడు సీమోను పేతురు లేచి ఏమన్నాడంటే, ప్రభువా ఎవరి యొద్దకు వెళుదము, ఎందుకంటే ఎవరి దగ్గర కూడా ఏమి లేదు, జీవం లేదు. ప్రసంగాలు అయితే ఉన్నాయి కానీ వాక్చాతుర్యము, కథలు, తీయని మాటలు అల్లేస్తున్నారు. ప్రభా ఎవరి దగ్గరికి వెళ్తాం ప్రభా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు అని పేతురు గారు మంచి సరైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రియులారా, నిలబడ్డాడు. మరి 12 మంది కదా, మరి ఇంకా 11 మంది ఏమైపోయారు? 70 మంది వెళ్ళిపోవడం చూసి ఈ 12 మందిలో 11 మంది సైలెంట్ అయిపోయారు. చెప్పండి, ఏమైపోయారు? సైలెంట్ అయిపోయారు. ప్రియులారా, ఆ వైరస్ వీళ్ళకి వచ్చేసింది. యేసుప్రభు మాట తీసుకోవాలి కదా. వీళ్ళకి రొట్లు పెట్టేది ఎవరో చెప్పండి, స్వస్థపరిచేది ఎవరో? యేసుప్రభువే కదా. యేసుప్రభు మాటను తీసుకోవాలా, ఆ వెళ్ళిపోయిన వాళ్ళని మాట తీసుకోవాలి? వెళ్ళిపోయిన మాట తీసుకుని వీళ్ళు బలహీనలు అయిపోయారు మాట. కానీ ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడెవరంటే పేతురు మాట. ప్రభువా నీవే నిత్య జీవపు మాటలు గలవాడువు అని అన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రము. మీరు గుర్తుపెట్టుకోండి, జీవాన్ని మనం తెలియజేయాలి, జీవాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా రెండు విషయాలు జరగాలన్నమాట మన జీవితంలో. ఏం జరగాలంటే జీవాన్ని తెలియజేయాలి, జీవాన్ని గురించి తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం జీవిస్తాం, మనం మన జీవాన్ని పాడు చేశాడు ఎవరో? ప్రబుద్ధుడు ఎవరో? ఆదాము. కనుక మనం జీవించాలంటే అది పరిశుద్ధత, అది నీత, అది పవిత్రత, అది ఆత్మీయ స్థితి. నువ్వు అలా జీవించాలంటే నీకు జీవం కావాలి సుమి. అందుకనే తిమోతి పత్రికలు ఏమంటాడంటే ప్రియులారా, పౌలు గారు తిమోతిది ఏమంటాడంటే, ఉపదేశ సారం ఏదనగా హృదయ పవిత్రత, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం అని చెప్తున్నాడు. ప్రియులారా, ఉపదేశం అనగా ఏంటి చెప్పండి? ఉపదేశ సారం అంటే ఏంటి చెప్పండి అమ్మా, చెప్పండి. ఉపదేశ సారం అంటే ఏంటి? ఉపదేశ సారం అంటే అదే చెప్పాడు కదా పౌలు గారు. ఏమన్నారంటే, నేను సిలువేయబడిన క్రీస్తును తప్ప. అదే ఉపదేశ సారము. ఉపదేశ సారాన్ని క్రీస్తు గురించి వింటే నీకేమవుతుంది? హృదయ పవిత్రత వస్తుంది, మంచి మనస్సాక్షి వస్తుంది. దేవునికి స్తోత్రము. నీకు ఈ 2 వచ్చినప్పుడు నువ్వేం చేయవంటే పాపం చెయ్యవు, పాపం జోలికి వెళ్ళవు, లోకంలోనికి వెళ్ళవు. ప్రియులారా, నువ్వు ఎలా ఉంటావంటే చాలా ధైర్యంగా ఉంటావన్నమాట. అంటే జీవాన్ని ప్రకటించినప్పుడు జీవం గురించి తెలుసుకున్నప్పుడు నువ్వు చాలా ధైర్యంగా ఉంటావన్నమాట. ఇంకా నీతో ఎలా ఉంటారంటే
ప్రజలు నీతో జీవం గురించే మాట్లాడతారు, కథల గురించి మాట్లాడతారు. కథల గురించి మాట్లాడారనుకో నీకేమర్థమైపోద్ది చెప్పండి? ఈవిడ కథల గురించి మాట్లాడుతుంది అనేది అర్థమైపోద్ది మాట. తీయని మాటలు మిమ్మల్ని ఎవరైనా ఆ లౌకిక ఆత్మ అంటారన్నమాట. దాన్ని తీయని మాటల చేత మోసపించేస్తారు లేదా, మోసగింతారు లేదా? తీయని మాటలు ఉంటాయి, తీయని మాటల వల్ల మోసగించే వాళ్ళు ఉంటారు. కానీ వాటిని కూడా నువ్వు పసిగడతావు. ఎందుకు? ఎప్పుడు? నువ్వు జీవం గురించి తెలుసుకున్నప్పుడు. మోసపోవడానికి నువ్వు అవివేకివి కాదు, వివేకివి. ఎవరో ఆదాము అవివేకి, నువ్వు వివేకివి. వివేకం గల యేసుక్రీస్తు రక్తములో నువ్వు కడగబడ్డావు ప్రియులారా. కాబట్టి ఆలోచించండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. మనం ఇప్పుడు కూడా ఆ జీవాన్ని తాకే వాళ్ళు చెప్తున్నారు సాక్ష్యము. ఒకసారి మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త మరి 5వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఆమె యేసుని గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదుననుకుని జనసమూహములో ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టిను. వెంటనే ఆమె రక్తదార కట్టును గనుక శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించకును. రక్తదారులు ఏవైనాయి అంట? కట్టడిని. ఆ శరీరంలో ఉన్న బాధ నివారణ అయినదని ఏం చేసిందంట? ఆమె గ్రహించింది ప్రియులారా, గ్రహించింది. యేసు ప్రభు మీ జీవితంలో ఏది జరిగినా ఎలా ఉంటుందంటే మీరు గ్రహించేటట్లుగా చేస్తాడు. ఎందుకంటే మీరు గ్రహిస్తేనే కదా అవతల వాళ్ళకి చెప్పగలుగుతారు. చెప్పండి, నేను ఓ మాట అంటున్నాను, నేను ప్రభుని పెట్టి, అది మీరు జాగ్రత్తగానండి. ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాయాలంటే ముందు ఏం చేయాలి? సబ్జెక్టు వినాలి కదా, వినాలే, చదవాలి, ఇంటేనే కదా ఎగ్జామ్ రాయగలుగుతారు. ఇప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే మీరు అన్నిటిలో పాస్ అవ్వాలి. ఒక దానిలోని కాదు, అన్నిటిలో పాస్ అవ్వాలి. అన్నిటిలో పాస్ అయ్యేటట్టుగానే ప్రభు మిమ్మల్ని నిలబెడతాడు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అసలు భూమి మీద మిమ్మల్ని ఎందుకు ఉంచాడంటే ఆయన గురించి చెప్పడానికి. మీరు ఆయన గురించి తెలియజేసే వాళ్ళు ఎవరంటే మీరే. ఇప్పుడు ఆయన గురించి మీరు తెలియజేయాలంటే మీకు ప్రతిదీ కూడా ఎలా ఉండాలి? స్పష్టంగా ఉండాలి. అంటే మీరు గ్రహించాలి. మొట్టమొదట ఆమె గ్రహించింది ప్రియులారా, దేవునికి స్తోత్రం. 12 సంవత్సరాల నుండి రక్తదారులు ఏమైపోతున్నాయంట? చెప్పండి, ఏమైపోతున్నాయి? ఇది స్త్రీలకి ఈ వ్యాధి ఎక్కువగా ఉంటుంది ప్రియులారా. ఆ స్త్రీ యొక్క బాధను వ్యక్తపరుస్తుంది అన్నమాట. రక్తదారులు కారిపోతూనే ఉన్నాయంట. తర్వాత ఆ బాధను పోగొట్టుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసింది అమ్మా? ఎన్ని ప్రయత్నాలు చేసింది చెప్పండి? తనకున్న పొలము ఆస్తి అమ్మేసి ఏం చేసింది? డాక్టర్లకు ఇచ్చింది. అవునే కదా? డాక్టర్లకు ఇచ్చింది, డాక్టర్లు తీసుకున్నారు, డబ్బంతా ఆస్తి అంతా అయిపోయింది, కానీ ఏం పోలేదు? బాధ పోలేదు. అప్పుడు పేషెంట్ పరిస్థితి ఎలా ఉంటుంది? డబ్బు అయిపోయి ఆస్తి అయిపోయి రోగం తగ్గకపోతే ఎలా ఉంటుంది? అప్పుడు డాక్టర్లు అయితే ఏమంటారంటే, ఇంకా తీసుకెళ్ళిపోండి, మేము చేసిందంతా చేసాం, ఇంకా దేవుడే చేయాలి అని డాక్టర్లు చెప్పేస్తారు. అలాంటి పరిస్థితికి వచ్చి మరింత చెప్పండి అన్నమాట, మరింత సంకటపడిందంటే ఏంటి? ఏమీ లేదు. కానీ ఎప్పుడు ఇదంతా చేసిందంటే యేసు ప్రభు గురించి వినకముందు తన శక్తినంతా ఏం చేసింది? ఉపయోగించింది ప్రియులారా. అంటే తన శక్తి అంతా అయిపోయిన తర్వాత, తన బలం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేసిందంటే యేసు ప్రభు గురించి ముందుగానే వింటే బాగుపడుతుంది కదా, డబ్బు కలిసి వచ్చును. అవునే కదా అమ్మ? నేను చెప్పింది అర్థమైందా? ఇప్పుడు యేసు ప్రభు గురించి విన్నదండి. వింటున్నప్పుడు ఏం కలిగింది? వినుట వలన విశ్వాసం కలిగి, వినుట క్రీస్తుని గురించిన మాట వలన విశ్వాసం కలిగిన అన్నాడు కదా. ముందు వింటే ఏమవును? ఇవిడికి ఆయన వస్త్రములు ముందుగానే ముట్టుకున్నది కదా, ముట్టుకున్నను స్వస్థత పొందింది, రక్తదారులు కట్టాడని ఆ బాధ నివారణ పొందింది. ప్రియులారా ఆలోచించండి. ఈవిడి ముందుగా వినలేదు. అప్పుడు యేసు ప్రభు ప్రకటించలేదు ఏంటి? ప్రకటిస్తున్నాడు కానీ వినలేదు. ఎందుకని? ఆమె దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఆ డబ్బు అంతా తిరిగింది, డబ్బులెట్టుకుని హాస్పిటల్కి వెళ్ళింది ప్రియులారా.
కానీ అదంతా అయిపోయిన తర్వాత యేసుని గురించి విన్నది. దేవునికి స్తోత్రము. ఎప్పుడు కూడా మీరు మీ శక్తితో వెళ్తున్నారనుకోండి, మీ బలంతో వెళ్తున్నారనుకోండి, మీ స్వనీతితో వెళ్తున్నారనుకోండి, ప్రభు శక్తి పనిచేయదు. గుర్తుపెట్టుకోండి. మీ బలమంతా అయిపోయిన తర్వాత, మీ శక్తి అంతా అయిపోయిన తర్వాతే ఖచ్చితంగా ప్రభు శక్తి మీలోనికి వస్తుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. నేను పాపం చేయకుండా ఉండాలి అని అంటారు చాలామంది. కొంతమంది ఏం చేస్తారంటే, ప్రబుద్ధులు ఏం చెప్తారంటే, పాపం యవనస్తులు వచ్చారనుకోండి, వాళ్ళకి యోసేపు ఎలా ఉన్నాడో చూడు, యోసేపు ఎలా ఉన్నాడో చూడు, పరిశుద్ధంగా ఉన్నాడో, పవిత్రంగా ఉన్నాడని యోసేపు గురించి చెప్తారు. ఓ నాయన, యోసేపు గురించి చెప్తావేట నాయన, నువ్వు ఎవరి గురించి చెప్పాలి? యోసేపు పోతిఫరు భార్య వచ్చి ఆ కాలర పట్టుకున్నప్పుడు ఈవిడే అందగత్తే, ఆయన అందగాడే, వీళ్ళిద్దరూ యవనస్తులే. కానీ యోసేపు లొంగిపోలేదు. అందుకనే యవనస్తులు బాగా ఎవరిని వాడతారా చెప్పండి? యోసేపుని వాడతారా? చూడు యోసేపు ఎలా ఉన్నాడో చూడండి అంటాడు. యోసేపు అంత పరిశుద్ధంగా పవిత్రంగా ఎలా ఉండగలిగాడు అయ్యా? ఎలా ఉండగలిగి చెప్పాడు చెప్పండి? యేసు ప్రభుని విశ్వసించాడు కాబట్టి యోసేపు పవిత్రముగా పరిశుద్ధంగా ఉన్నాడు ప్రియులారా. కానీ కొంతమంది ఏం చెప్తారు? భక్తుల గురించి చెప్తారు అంతే. భక్తుల గురించి చెప్పి, ఇదిగో పాపం చేయకో, అబద్ధం ఆడుకో, దొంగతనం చేయకో, వ్యభిచారం చేయకో అని చెప్తూ ఉంటారు. ఇది సువార్త కాదు. ఇది సువార్త కాదు. నువ్వేం చెప్పగలదా? ఏమిని ఆల్రెడీ వాళ్ళ శరీరంలో మదిలిపోయి ఉన్నాయి. నువ్వు యేసు ప్రభుని చెప్పావనుకో, ఉపదేశ సారాన్ని చెప్పావనుకో, ఆటోమేటిక్గా వాళ్ళకి ఏమవుతుంది? హృదయ పవిత్రత, మంచి మనస్సాక్షి వాళ్ళకి వచ్చేస్తుంది. వాళ్ళ జీవంలోనికి వచ్చేస్తారు. పాపం మానేస్తారు అంతే. పాపం చేయకుండా వాళ్ళ జీవిస్తారు ప్రియులారా. చెప్పండి. అంటే మీ సొంత పాపం చేసేవాళ్ళు కూడా నేను ఉండాలి అనుకునేటట్టుగా ఉండకూడదు. ఖచ్చితంగా మీలో యోసేపును మీరు ఎప్పుడు కూడా ఈ మాట నేను ముగిస్తున్నాను ప్రియులారా. నిజంగా యేసు ప్రభు కార్యము పొందుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పకుండా, చెప్పండి ఏం చేయలేరా? జీవాన్ని పొందుకున్న వాళ్ళు ఏం చేయలేరా? చెప్పకుండా ఉండలేరు. ఆయన కూడా ఏం చేస్తాడు? ఆయన కూడా చెప్తారా లేదా అని చూస్తాడా లేదా? నిజంగా జీవాన్ని పొందుకున్న వాళ్ళు ఏం చేస్తారు? చెప్తారు. ప్రియులారా ఆలోచించండి. ఈవిడి స్వస్థత పొందుకుని వెళ్ళిపోతుంది. యేసు ప్రభు ఏం చేశాడంటే, అసలు నా మహిమ, నా ప్రభావము, నన్ను ఎవరో ముట్టారు, వారిలోనికి నా ప్రభావం వెళ్ళిపోతుంది అని యేసు ప్రభు మాట్లాడుతున్నాడు ప్రియులారా. పేతురు, యోహానులు ఇంకా ఉంటారు కదా శిష్యులు, వాళ్ళు ఏమంటున్నారంటే, ఏడు ప్రభా నీ వెనకాల మేము తిరుగుతున్నాము, మాలో ఎవడో ఒకడో మిమ్మల్ని చెప్పండి ముట్టుంటాడో అని చెప్తున్నారు వీళ్ళు. కానీ వీళ్ళు ముడుతున్నారు, యేసు ప్రభువును ముడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఆ రకంగా ముట్టుకోలేదు, విశ్వాసంతో ముట్టుకోలేదు వీళ్ళు. ఆయన వెంబడెత్తున్నారు కానీ ఆయనకి పంగనావాలు ఎడుతున్నారు. ఏం చేస్తారంట? చాలామంది విశ్వాసులు కూడా ఏం చేస్తారంటే వెంబడెత్తారు కానీ వెంబడించి ఏం చేస్తారా? పాస్టర్ గారికే ఏం కడతారా చెప్పండి? ఏం కడతారా? ఏం కడతారంట? చెప్తలే చూసావా? ఇప్పుడు చర్చిలోకి వెళ్తారు, ఉంటారు, కానుకు ఆరాధన హల్లెలూయా అని మంచిదే, నేను వివరించలేదు. కానీ వచ్చినప్పుడు మళ్ళీ పాస్టర్ గారిని ఏదో చెప్తాడండి, సోది చెప్తాడు. అలాగా ఆయన తెరవేంటి, ఆయన కరెక్ట్గా ఉన్నాడేటి అని చెప్తారు. మరి నీకు ఉపదేశ సారం ఎక్కడి నుంచి వస్తుంది? నీకు చెప్పండి, నీకు ఉపదేశ సారం ఎక్కడి నుంచి వస్తుంది? ఉపదేశ సారాన్ని పెట్టే కదా నీకు హృదయ పవిత్రత, మంచి మనస్సాక్షి అంటారు. మరి వెళ్తారు, మళ్ళీ పాస్టర్ గారిని తిడతారు. అలా మీరు తిట్టకుందురుగాక. ఒకవేళ మీకు అర్థం కాకపోయినా సరే నాకు అర్థమయ్యేటట్టుగా ప్రభువా నా సేవకులతో మాట్లాడుదురు గాక అన్న గ్రహింపు ప్రభు మీకు అనుగ్రహించిన గాక. దేవునికి స్తోత్రము. ప్రియులరా, నిజంగా మాట యేసు ప్రభు నాలో జీవము వెళ్ళిపోయింది అని ఆయన చూస్తున్నప్పుడు శిష్యులు మేము తొక్కేము, మేమే ముట్టుకున్నామని అంటున్నారు. కానీ నిజంగా వీళ్ళ ఆలోచనలు వేరు, వీళ్ళు ముట్టుకోవడం వేరు. కానీ ఆ స్త్రీ ఈ లోపల భయముతోనూ వణుకుతోనూ వచ్చి ఆయనకి ఏం చేసింది? సాష్టాంగ నమస్కారం చేసింది. వచ్చి ఏం చేసిందంటే తనకి జరిగినదంతా ఏం చెప్పింది? తన జరిగినదంతా ఆయనతో
చెప్పింది ప్రియులారా. దేవునికి స్తోత్రము. ఎంత 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 ఆదరణ, ఎంత పొంగితే చెప్పుకుండా ఉంటుంది ఆమె. 12 సంవత్సరాల నుండి వర్ధన్ ఎన్ని సంవత్సరాలు అయిందా? 5 నెలలు 6 నెలలు అంతే. ప్రియులారా, ఆలోచించండి. యేసుప్రభు మంచితనాన్ని తెలుసుకోవాలి. యేసుప్రభు జీవం గురించి తెలుసుకోవడానికి మనము వచ్చాం ప్రియులారా. ఆ జీవాన్ని తెలుసుకుంటే మీరు విన్న వాటిని మీరు ఆయనకి విన్న వాటిని ఆయన ద్వారా మీరు పొందుకునే కార్యాలు మీరు చెప్పకుండా ఉండలేరు. మీరు పీకి మీద మీకు కత్తి ఎట్టినా సరే ఉండలేరు. కత్తి ఏం పెట్టరు కూడానే. ఎందుకంటే మీరు జీవాన్ని తెలియజేస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటారు ప్రియులు. అప్పుడు యేసుప్రభు అన్నాడు. యేసుప్రభు ఏమన్నాడంటే, ఆ కుమారి అన్న 34 వచనం చూడండి. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచును, సమాధానం గల దానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక. మరి ఆల్రెడీ స్వస్థత పొందింది కదా, ఈ స్వస్థత ఏంటి మరి చెప్పండి. ఏమీ తెలియకపోతే మనకి ఇబ్బంది అయిపోద్ది. ఆల్రెడీ స్వస్థత పొందింది కదండి, నీకు స్వస్థత పొందుకుందుగాక అని అంటాడేటి యేసుప్రభు. ఆల్రెడీ రక్తదారులు కట్టాడని బాధ నివారణ కలిగి గ్రహించి యేసుప్రభు దగ్గరికి వచ్చింది. మళ్ళీ స్వస్థత పొందుదుగాక అంటాడేటి. ఎప్పుడు కూడా యేసుప్రభుని స్పష్టంగా తెలుసుకోవడం అలవాటు చేసుకోవాలి ప్రియులారా మన జీవితాలకి. అప్పుడే అద్భుతంగా ఉంటాయి. లేకపోతే నువ్వు ఏదేదో స్టేట్మెంట్ ఇచ్చేస్తావు, ఏదేదో మాట్లాడేస్తావు. ఏదేదో స్టేట్మెంట్ ఇవ్వడానికి కదా నేను భూమి మీద ఉంచింది. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నావు. నువ్వు ఒకవేళ సామాన్యుడివే, నువ్వు చాలా తక్కువ స్థాయిలోంచి వచ్చావు, కానీ యేసుప్రభుని విశ్వసించు. నీ ముందు పరిపూర్ణులైన వారి మధ్య నిన్ను నిలబెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రము. మీరు పరిపూర్ణులు అవుదురుగాక. చెప్పండి. నేను అనేది ఇంకా ఆన్సర్ మిమ్మల్ని ఇంకా రాలేదు నా దగ్గరికి. మరలా 2 సార్లు స్వస్థత ఏంటి? యేసుప్రభుని విశ్వసించినప్పుడు నీ పాపాలు క్షమించబడుతున్నాయి, స్వస్థత వస్తుంది. ఇది ఎప్పుడు స్వస్థత అంటే ఇది విశ్వాసికి ప్రతిరోజు కూడా స్వస్థత. దేవునికి స్తోత్రము. ప్రతిరోజు కూడా విశ్వాసి ఆరోగ్యంగా ఉంటాడు ప్రియులారా. అందుకని నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకున్నాడు, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. ప్రాణం అనగా ఏంటి? శరీరంలో ఉన్న నీవు యేసుప్రభు మాట, యేసుప్రభు కాడి ఎత్తుకోవటం అలవాటు చేసుకున్నావు అనుకో, నీ జీవితంలో నీకు లైఫ్ మాట. నువ్వు విశ్రాంతిగా ఉంటావు, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, నువ్వు నిరార్థకం అవుతుంది నీ శరీరం. ప్రియులారా, ఆలోచించి ఎన్ని వచనాలతో విన్నాము. ఈ వాక్యం మరలా ఇది వీడియోలో ఉంటుంది, ఇంకోసారి ఏనండి ఒక రిఫరెన్స్ మాత్రం నేను చెప్పి ప్రార్థన చేస్తాను. ఫిలిప్పు పత్రిక 4వ అధ్యాయము, ఆ మాట చూడండి. ఫిలిప్పు పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం. ఫిలిప్పు పత్రిక తీయండి ఒకసారి. అది 4వ అధ్యాయం తీసారా? 30వ వచనం చూడండి. ఇక్కడ నేను తీసానండి. ఫిలిప్పు పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం అండి. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడును. అనుగ్రహం అనండి అమ్మా. చీకట్లో ఉన్న వాళ్ళు అనండి అనుగ్రహం అనండి. యేసు ప్రభుని విశ్వసించిన మీకు ఒకవేళ శ్రమలు వచ్చినాయి అనుకోండి, చెప్పండి. శ్రమలు వచ్చినాయి అనుకోండి, ఆ శ్రమలు ఏంటి చెప్పండి అమ్మా? అనుగ్రహము. వర్ధన్ను చాలా భక్తిగా ఉండేవాడే. వర్ధన్ను చాలా మరి కుటుంబం అలాగా ఉంటుంది. నేను మీకు తెలిసిందే కదా, అంత సైలెంట్గా ఉంటుంది అన్నమాట. అన్నారం గారు కానీ, వారి భార్య కానీ, వినోద్ కానీ, ఇంకా ప్రతాప్ కానీ భార్య కానీ అంత సైలెంట్గా ఉంటారన్నమాట. ఎందుకు వాళ్ళు ఇంతగా కరెక్ట్గా ఉన్నారు కదా, ఒకళ్ళు గూడవా ఒకళ్ళు ఊసి ఉండదే, వీళ్ళకి ఎందుకు ఇలాగా ఈ పరిస్థితిలోకి వెళ్ళిపోయారు అని నిజంగా చాలామంది అనుకుంటారా అనుకోరా?
మనకు తెలియకుండానే ఈ శరీరం మనకే ఆలోచన ఇస్తుంది. అది ఉండకుందురుగాక, అది మీ శరీరంలో ఉండకుందునుగాక అంటున్నాను నేను. చెప్పండి ప్రియులారా, ఆలోచించండి. లేకపోతే ఇంకొకరు ఎవరైనా అనుకోగలుగుతారు. ఎందుకు అన్నారంగారే ఆయన ఒక్కడే. ఇందాక ప్రశాంతి అన్నారు కదా, సాక్ష్యంలో చెప్పింది కదా, ఎస్తేర్ రాణి గారు కోడలు ఎస్తేర్ రాణి తన మామయ్య గారి కొరకు ప్రార్థన చేస్తారు. ప్రశాంతి ప్రార్థన చేస్తుంది, ప్రతాప్ ప్రార్థన చేస్తాడు, వర్ధన్ ప్రార్థన చేస్తాడు, రాహేలమ్మ గారు ప్రార్థన చేస్తాడు. అయినప్పటికీ ఆయన ఇంకా గ్రహింపులోనికి రావటం లేదు. ప్రియులారా, ఆలోచించండి. ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడు? వీళ్ళు దేవుడు 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 అంటున్నారు కానీ అసలు ఇన్ని శ్రమలు ఎందుకు వచ్చినాయి అని అనుకుంటాడు అనుకోడా? పైకి చెప్పకపోయినా మనసులో అనుకుంటాడు అనుకోడా? చెప్పండి, అనుకుంటాడు. కానీ అలా అనుకోకుందురుగాక ఆయన కూడానే. దేవునికి స్తోత్రము. ఈ కుటుంబం గురించి, వర్ధన గురించి ఎవరు కూడా అనుకోకుందురుగాక. దేవునికి స్తోత్రము. అక్కడ మళ్ళీ ఇంకోసారి చదవండి. మీకు క్రీస్తునందు విశ్వసించడం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు, ఆయన పక్షమున శ్రమపడుట మీకు అనుగ్రహము. ఇది అనుగ్రహం అందరికీ దొరకదు, గుర్తుపెట్టుకోండి. శ్రమలు కూడా అనుగ్రహం అనుకోవాలి ప్రియులారా. అవసరాలు పెట్టిస్తాడు, అనుగ్రహం ఆయన ఇష్టము. ప్రియులారా, ఆలోచించండి. ఆయన శ్రమ పెట్టాడంటే దానికి ప్రతిఫలము ఇస్తాడు, అనుగ్రహము. ఇప్పుడు శ్రమలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. శరీరాన్ని పెట్టి వచ్చే శ్రమలు ఉంటాయి, అనుగ్రహంతో కూడినటువంటి శ్రమలు ఉంటాయి. ఈ రెండిట్లకి ఆన్సర్ చెప్పండి, నేను ప్రార్థన చేస్తాను. ఇప్పుడు పౌలు గారు క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, విశ్వాస నిబంధనలో ఉన్నప్పుడు పౌలు గారిని పట్టుకుని చెరసాలలో వేసేశారు. పౌలు శీలను పట్టుకుని ఏం చేశారు? చెరసాలలో వేసేశారు. చాలా బొండకేసి బిగించి కట్టేశారు. రక్తం అంతా అయిపోతుంది. బాధలోకి వెళ్ళిపోయాడు మాట. ఇప్పుడున్న చెరసాలలు కాదయ్యి, చాలా కఠినంగా శిక్షించే చెరసాలలు. ప్రియులారా, ఆలోచించండి. ఇది ఒక శ్రమ. శ్రమ కాదు అది, చెప్పండి, శ్రమే. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు కదా, తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడంటే తండ్రి దగ్గర నుంచి ఆస్తి అంతా తీసుకుని, అంటే కొంత ఎండి బంగారం ఆస్తి అంతా తీసుకుని వేరే దేశానికి వెళ్ళిపోయి ఏం చేశాడు? వేశ్యాలకి ఖర్చు పెట్టేశాడు, పాడు చేశాడు మాట. అప్పుడు గొప్ప కరువు వచ్చింది. అప్పుడు మనోడు ఎక్కడికి వెళ్ళాడు? చెప్పండి, పందులు తినే. అక్కడ కూడా ఆటలకే దొరుకుతలేదు, అయ్యి అడవడు ఎక్కువ. పందులకి ఏదన్నా కొడిగేశారనుకోండి, చాలా కంగారి, ఆడిని కరిచేసి తినేసేటట్టుగా ఉంటాయి. ఆటలు అడవడి అలాగ ఉంటుంది. ఆటలు కూడా దొరుకుతలేదు, అక్కడ కంగారు పడిపోతున్నాయి ఇంటికి. మనోడు మళ్ళీ ఎప్పటి నుంచో కరువు ఆకలితో ఉన్నాడో తెలియదు కానీ తండ్రి ఇంటి నుండి, అంటే సంఘం నుంచి వెళ్ళిపోయాడు మాట బయటికి. అలా తండ్రి నుండి వెళ్ళిపోయాడు మాట. అప్పుడు నిజంగా ప్రియులారా, ఆలోచించండి. నిజంగా తన పరిస్థితి అంతా అధోగతి అయిపోయింది మాట. చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయాడు, ఆకలేసేస్తుంది. అప్పుడు ఇటు రాజకుమారుడు ఎక్కడ కుదిరాడంటే పందులు మేపడానికి కుదిరాడంటే, కనీసం మేకలు మేపడానికి కాదు. మీకు అర్థమవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు దగ్గర నుండి వెళ్ళిపోయారనుకో, జీవం లేకుండా జీవాన్ని కాదనుకొని జీవాన్ని తన్నేసుకుని మీరు వెళ్ళిపోయారనుకో, మిమ్మల్ని పందులు మేపునోడి దగ్గరికే కుదురుతాడు, మిమ్మల్ని నడిపిస్తాడు అన్నమాట అక్కడికి. చెప్పండి, ఇది ఏ శ్రమ? ఇది అనుగ్రహంతో కూడా వచ్చిన శ్రమ, శరీరం పెట్టి వచ్చే శ్రమ. చూసారా మీరు ఎలా చెప్పారో? ఎందుకంటే మీరు ఆల్రెడీ జీవాన్ని తినేస్తున్నారు. అప్పుడే గంట అయిందో మరి ఎన్ని నిమిషాలు అయిందో తెలియదు, అప్పటి నుంచి మీరు జీవాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి వెంటనే ఆన్సరు చెప్పారు. జీవం లేని వాళ్ళు ఉన్నారనుకో, అనుభవించలేని వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు ఏమంటారంటే చర్చి గుడి అన్నీ అంటారు కానీ వీళ్ళకి అన్ని రోగాలే, అన్నీ బాధలే, అన్నీ శ్రమలే, అన్నీ అప్పులే అంటారు. దేవుడికి స్తోత్రం. ఇలాగా వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడేస్తారు, అలాగా ఎగతాళి చేస్తారు ప్రియులారు. దేవునికి స్తోత్రం. ఎవ్వరు కూడా ఇశ్రాయేలీలు అంటాడు, దేవుడు ఏమంటాడంటే ఇశ్రాయేలీల మీద ఏ కుక్క నాలికి ఆడించదో. మీరు వాగ్దాన పుత్రులు,
మిమ్మల్ని ఎవరు టచ్ చేసినా సరే, అది మాట రూపంలోనైనా సరే, క్రియ రూపంలోనే సరే, ఏ విధంగా కూడా మిమ్మల్ని టచ్ చేయలేరు మిమ్మల్ని. ఎందుకంటే మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాటి అన్నిటికంటే శక్తిమంతుడు, గొప్పవాడు. మీరు సంఘమై ఉన్నారు కదా, సంఘమై ఉన్న మీకు శిరస్సు ఎవరు? క్రీస్తు. మీకు శిరస్సు క్రీస్తు. మిమ్మల్ని ఒక మాట అన్నా సరే, మిమ్మల్ని తక్కువగా చూస్తున్నా సరే, మిమ్మల్ని గాయపరిచినా సరే, ఎవరిని గాయపరిచినట్టు? ఎవరిని తక్కువగా చూస్తున్నట్టు? క్రీస్తుని తక్కువగా మీరు భయపడక్కర్లేదు. మీరు నరమాత్రుడైన మనుషుడికి భయపడుట ఎలా? మనుషుడు ఎవరు? నరమాత్రుడు ప్రియులారా. పాపంలో చీకట్లో ఉన్నవాడి కొరకు నువ్వు భయపడక్కర్లేదు. దేవునికి స్తోత్రము. మీరు భయపడకుందురుగాక. కాబట్టి ప్రియులారా, నేను ముగిస్తున్నాను. మీరు దేనిలో ఏ రకంగా ఉన్నాయి మీ మాటలు, మీ ఆలోచనలు, మీ స్థితులు ఏ రకంగా ఉన్నాయి అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి. మనం జీవాన్ని తెలుసుకోవాలి, జీవాన్ని తెలియజేయాలి. ఆ స్త్రీ యేసు ప్రభు శరీరాన్ని అలా ముట్టిందంతే, ఆ వస్త్రాన్ని అలా ముట్టిందంతే. ముట్టిన వెంటనే రక్తదారులు కట్టాడుని అలా తాకిందంతే, టచ్ చేసిందంతే, వెంటనే రక్తదారులు కొట్టడిని. బాధ నివారణమైంది. ఇప్పుడు యేసు ప్రభు శరీరమే మనలోనికి వెళ్తుంది. అది నిజంగా నమ్మాలి. మీరు నమ్మి ప్రభు శరీరాన్ని తీసుకుంటే గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. పేతురు మొదటి పత్రిక 2:24 నా ఏమన్నాడు అక్కడ? నా అవయవాల వలన మీకు, నా గాయముల వలన మీకు స్వస్థత. అంటే యేసు ప్రభు శరీరమే మీ శరీరంలోనికి వెళ్తుంది. దేవునికి స్తోత్రము. చెప్పండి, ఎవరి శరీరం వెళ్తుంది? యేసు ప్రభు శరీరంలోనికి వెళ్తుంది. ఇది నా శరీరం అన్నాడు యేసు ప్రభు. పాత్ర పట్టుకుని ఇది నా రక్తం అన్నాడు యేసు ప్రభు. గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో విధంగా మాట్లాడకూడదు. ప్రియులారా, ఎంత చక్కగా ఉన్నది చూడండి. ఆ స్త్రీ వస్త్రం ముడితేనే స్వస్థత ఆమెలోకి వెళ్ళిందంటే, యేసు ప్రభు శరీరము, యేసు ప్రభు రక్తం నీలోనికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నీ జీవితం ఎలా ఉంటుంది చెప్పు? అద్భుతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రము. నీ జీవితం అద్భుతంగా ఉండునుగాక. ప్రియులారా, మరి వర్ధన్ తమ్ముడి కొరకు మీరు ప్రార్థించండి. ఇంకా ప్రభు సహాయం చేసేటట్లు వారి యొక్క తండ్రి అన్నారం గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని విశ్వసించులాగున, మరి వారు కూడా ప్రభు అట్టి గ్రహింపు వారికి అనుగ్రహించేలాగా మీరు ప్రార్థించండి. నేను కూడా సంఘం ప్రార్థిస్తున్నాం. ప్రియులారా, ఈ మాటలన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఈ మాటలో మీ తలంపులలో, మీ హృదయాలలో ప్రభు ఫలింపచేయునుగాక. మీరు జీవాన్ని తెలుసుకుందురుగాక, జీవాన్ని తెలియజేయుదురుగాక. ఈ మాటలో మీ ఇనికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవా, కృప కలిగిన తండ్రి, పినమల్ల గ్రామంలో నాయన నీ కృపతో నీ పిల్లల్ని నింపుతున్నందుకే నీకు స్తోత్రాలు, నింపినందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నాయన. ప్రభా, జీవాన్ని తెలుసుకోవాలని, జీవాన్ని తెలియజేయడానికే మమ్మల్ని భూమి మీద ఉంచావు నాయన. ఎంత గొప్ప ప్రేమ నాయన. మమ్మల్ని మీరు నీ జీవం చేత నింపుతున్నారు ప్రభా. లోకమంతా పాపంలోనూ చీకట్లోనూ ప్రభా ఉన్నది ప్రభా. జీవం లేదు నాయన లోకానికి ప్రభా. ఆ జీవాన్ని మేము తెలియజేసేటట్లు, జీవం గురించి మేము